మాట్లాడండి అయ్యా. అయ్యా, వాగ్దానం అయితే నాకు ఇచ్చావు, మంచిది ప్రభువా, అది సంవత్సరం నెరవేర్చబడాలి. ఈరోజు మా అందరితో మాట్లాడండి అయ్యా. నీ సేవకులను తీసుకొచ్చావు కదా, ఈరోజు మీ సన్నిధికి వచ్చాము ఈ చల్లని పూట ప్రభువా, మాతో మాట్లాడండి అయ్యా, మమ్మల్ని దర్శించండి అయ్యా. మా కుటుంబాలకు ఏదో ఒక మేలు దయచేయండి ఈ ప్రార్థన ద్వారా. అడగండి, పర్లేదు, చిన్న ప్రార్థనే, ఈ పెద్ద పెద్ద పదాలు అక్కర్లేదు. ప్రభుతో, మన తండ్రి అయిన మనము సాధారణంగా మాట్లాడే భాషలోనే మాట్లాడండి. తండ్రి, మాతో మాట్లాడండి అయ్యా. ఏదో ఒక మేలు ఈ ప్రార్థన ద్వారా, ఏదో ఒక మేలు నా ఇంట్లో జరగాలయ్యా, ఏదో ఒక కార్యము జరగాలయ్యా. అడగండి, పర్లేదు, మీరు దేవుణ్ణి అడగగలరు, మీకు ఆ సామర్థ్యం ఉంది. చిన్న ప్రార్థన చేయండి, అంతే, చిన్న ప్రార్థనే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేయండి. మీ స్వరం కొంచెం వినపడనివ్వండి, దేవునికి మీ శబ్దం వినపడనివ్వండి, నాది కాదు, మీ శబ్దం వినపడనివ్వండి. కళ్ళు మూసుకొని కొద్దిసేపు, ఒక్క నిమిషమే మీరు చక్కగా ప్రార్థన చేసుకోండి. చేయండి. మీ ప్రార్థన ఆలకిస్తున్నాడు అని మీరు నమ్మండి. సాతానుగాడు అంటాడు, నువ్వు చేస్తే ఏమి ఆలకించడు ప్రభు అని అబద్ధం చెప్తాడు. వాడి మాట నమ్మొద్దు మీరు. ఆయన తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. మీ శబ్దం వినపడాలని నేను ఆపాను, అంతే. మీ శబ్దం వినపడాలి. చిన్న ప్రార్థన నేను చెప్పాను కదా, అవి చాలు. ఆ పదాలు పలకండి, చాలు, అంతే. ప్రభువా, ఏదో ఒక మేలు ఈ రాత్రి నాకు చేసి పంపండి ప్రభువా, ఏదో ఒక మేలు నా కుటుంబంలో జరగాలి ప్రార్థన ద్వారా అడగమని చెప్పాను, అంతే. అదే పదే చెప్పండి, అంతే. మీరు విశ్వాసంతో అడగాలి, తప్పకుండా దేవుడు మీరు చూస్తారు, మీరు అనుభవిస్తారు ఆ మేలు. నేనేదో ఎమోషనల్గా మాట్లాడట్లేదు, నిజం చెప్తున్నాను. విశ్వాసముతో అడిగితే తప్పకుండా దేవుడు చేసి చూపిస్తాడు. Faith and prayer brings victory from the heaven. నీ విశ్వాసము, నీ ప్రార్థన తప్పకుండా దేవుని వద్ద నుండి నీకు విజయమునిస్తుంది, జవాబునిస్తుంది. నీ పరిస్థితులు, నా పరిస్థితులు మార్చి వేస్తుంది. అది మనుషుల దగ్గర చెప్పుకొని ఏడుస్తాం, వాళ్ళు తర్వాత నవ్వుకుంటారు మన గురించి. వీళ్ళకి ఇలాగే జరగాలే, మంచిదైందిలే అని చెప్పి అనుకుంటారు కొంతమంది. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు మనం ఏడుస్తే ఆయన ఏడుస్తాడు, మనం సంతోషిస్తే ఎక్కువ సంతోషిస్తాడు. మనం కష్టాల్లో ఉంటే దిగి వస్తాడు, రోగంలో ఉంటే స్వస్థపరచడానికి పరుగులెత్తుతాడు. ఆయన దాటిపోని దేవుడు, ఆయన నిన్నెప్పుడు దాటిపోడు. ఆయన అప్పుడప్పుడు పరిస్థితులను బట్టి నువ్వు మర్చిపోయినా, నువ్వు విడిచిపెట్టినా, ఆయన మాత్రం నిన్నెప్పుడు విడిచిపెట్టడు ఆయన. అందుకే మనం ఈరోజు సజీవులుగా ఉండగలుగుతా ఉన్నాం, అందుకే మనం సజీవులుగా ఉండగలుగుతున్నాము. ఇది కేవలమైన కృప, మన గొప్పతనం కాదు, మన గొప్పతనం ఎప్పటికీ కాదు, మన జ్ఞానము కాదు, ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప. ఒప్పుకోవాలి. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యముగా, ఉల్లాసముగా మారిపోయని.
కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. పాడదాం. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. అందరికీ నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా పాడదాం. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా పాడాలి. నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నాయనారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నారన్యరోదన ఉల్లాసముగా మారిపోయేని. నారన్యరోదన ఉల్లాసముగా మారిపోయేని. అందరూ కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. దేవుడు ఒక నూతన క్రియ చేస్తాడు. ఈరోజు ఏదో ఒక మేలు పొందుకొని వెళ్తాం. కొట్టి చప్పట్లు. చప్పట్లు. మౌనంగా ఉండే సమయం కాదు ఇది. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే
చింతలన్నీ తీరేనయ్యా. ఓహో ఇంత మంచి దేవుడవేసయ్యా. యేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చెప్పాలి, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ప్రతి కుటుంబాన్ని దర్శించే దేవుడు ఆయన. మన స్తుతుల మూలముగా మన కుటుంబాలకు దుర్గములను స్థాపిస్తా ఉన్నాడు. గంతులేస్తూ చప్పట్లు కొట్టు దేవుని కనపరచు. ఆరాధించు ఆత్మలో. ఒకే చోట నిలబడకుండా దేవుని కనపరచు. కదులు, హుషారుగా, ఉజ్జీవంగా. నైవేద్యములు దహన బలులు నీవు కోరవురా. నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా. నైవేద్యములు దహన బలులు నీవు కోరవురా. నా ప్రాణాత్మ బలి అర్పణ. నా జూహ బలులు స్తోత్ర బలులు నా జూహ బలులు స్తోత్ర బలులు. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. దేవుడవేసయ్యా. నూతన క్రియను చేయుతున్నానని నీవు సెలవీయగా. నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. నూతన క్రియను చేయుతున్నానని నీవు సెలవీయగా. నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. అరణ్యరోదన ఉల్లాసముగా మారిపోయేదే. నా అరణ్యరోదన ఉల్లాసముగా. చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ దేవుని కనపరచు. పైకెత్తు. పరిశుద్ధాత్ముడు నిన్ను తాకుతా ఉన్నాడు, నిన్ను నింపుతా ఉన్నాడు. నూతన క్రియ జరగబోతా ఉంది రాత్రి. చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ దేవుని కనపరచు. ఒక నూతనమైన కార్యం పొందుకుంటున్నావు ఈరోజు. ఒక అద్భుతం జరగబోతా ఉంది నీ ఇంట్లో. నీ ఇంట్లో ఒక అద్భుతం జరగబోతా ఉంది. ఏదో ఒక మేలు పొందుకోబోతా ఉన్నావు. చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ భాషలు మాట్లాడగలిగిన వాళ్ళు ఆత్మలో మాట్లాడని భాషలు రా భాష కాతురా. ప్రతి రోగం యేసు నామములో క్యాన్సల్ చేయబడును గాక. ప్రతి రోగము క్యాన్సల్ చేయబడును గాక.
యేసు నామములో మూయబడిన గర్భాలు తెరవబడును గాక. యేసు నామములో మూయబడిన గర్భాలు తెరవబడాలి ఇప్పుడు యేసు నామములో. యేసు నామములో ప్రతి శాపం క్యాన్సల్ అయిపోవును గాక. ఏ ఇంటి మీద శాపం పనిచేస్తుందో యేసు నామములో ఆ శాపం క్యాన్సల్ చేస్తున్నాను ఇప్పుడే. చప్పట్లు కొడుతూ దేవుని కనపరదా. మాట్లాడండి. భాషలు మాట్లాడువాడు దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునితో మాట్లాడండి. యేసు నామములో ప్రతి కుటుంబము కాలు పెట్టిన ప్రతి కుటుంబములో కార్యము జరుగునుగాక. నూతన క్రియ జరుగునుగాక. ఈ మొదటి నెలలోనే ఒక అద్భుతం యేసు నామములో పొందుకో. యేసు నామములో అనుభవించుదువుగాక. ఒక మేలు అనుభవించుదువుగాక. యేసు నామములో నీ మీద నీ ఆశీర్వాదాన్ని కట్టుబడుతున్న ఆ చీకటిని, ఆ బలహీనతను, ఆ రోగమును, ఆ బలహీనతను, ఆ దురాత్మను యేసు క్రీస్తు నామములో విడిచిపెట్టి మమ్మల్ని ఆజ్ఞాపిస్తా ఉన్నాను. ఇప్పుడే యేసు నామములో తొలగిపోవునుగాక. నమ్మిన వారు చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. ఈరోజు నా ఇంట్లో ఒక అద్భుతం జరుగుతుందని, నా కుటుంబంలో ఈ సంవత్సరం ఒక అద్భుతం జరుగుతుందని, దేవుడు ఏదో ఒక కార్యము నా ఎడల తలపెట్టాడని నమ్మిన వారు చప్పట్లు కొడుతూ దేవుని కనపరచవా. పొందుకో యేసు నామములో. అదుగో దేవుని ఆత్మ మన పైన పని చేస్తా ఉన్నాడు. మన మధ్యకు ఆయన దీవెనలను తీసుకొని వచ్చి ఉన్నాడు. ద్వారాలు తెరుస్తూ ఉన్నాడు. తెరవబడిన ద్వారాలు, ఎవడు మూయలేని ద్వారాలవి. నీ ఎదుట తలుపు తెరచి ఉన్నాడు. నీ ఎదుట దీవెన తలుపు తెరవబడింది ఇప్పుడే. భయపెడుతున్నటువంటి ప్రతి చీకటి, కలవర పెడుతున్న ప్రతి చీకటి, కంగారు పెడుతున్న ప్రతి చీకటి, అధైర్యాన్ని తీసుకొస్తున్న ప్రతి చీకటి యేసు నామములో ఈ చోట నుండి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తా ఉన్నాను. ఈ ప్రజల దగ్గర నుంచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తా ఉన్నాను. యేసు నామములో వీరిని విడిచిపెట్టిపోవుదువుగాక. హల్లెలూయా. బుద్ధిహీనత, అజ్ఞానము, అవివేకము యేసు నామములో ప్రజల తలలో నుండి తీసివేయబడునుగాక. బుద్ధిహీనత తొలగిపోవునుగాక. అజ్ఞానము తొలగిపోవునుగాక. అవివేకము తొలగిపోవునుగాక. ఒంట్లో కానీ ఇంట్లో కానీ మన పరిస్థితులలో కానీ పనిచేస్తున్న దురాత్మలు, ఏదైనా పని తలపెడితే అడ్డుపడుతున్న దురాత్మలు, మన ప్రయాణాలలో క్షేమంగా తిరిగి వస్తామో రామో అనేటువంటి అనుమానం కలగజేస్తున్న దురాత్మలను యేసు నామములో విడిచిపెట్టిపోమని ఆజ్ఞాపిస్తున్నాను ఇప్పుడే. మీ చేతుల కష్టార్జితాన్ని దొంగిలిస్తున్నటువంటి సాతాను, మీ చేతుల కష్టార్జితాన్ని దొంగిలిస్తున్న అపవాది, ఏదైనా చేద్దామనుకుంటే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న బిడ్డలు ఈరోజు దేవుని కృప మిమ్మల్ని ఆవరిస్తూ ఉంది. మీరు పని పూనుకొనండి, దేవుడు దాన్ని జరిగించబోతా ఉన్నాడు. ఆయన మీ చేతుల కష్టార్జితం మీరు అనుభవిస్తారు. ఈ సంవత్సరముల పంట మీకు ఇవ్వబడబోతా ఉంది. మీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించుచున్నాడు. ఈ రోజున ఆ వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడుతుంది. నూతన క్రియను చేయుచున్నాను, నీవు సెలవీయగా.
నమ్మాలి మనం ఈరోజు. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, ఎడారి జీవితమే సుఖ సౌఖ్యముగా, అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయని. విశ్వాసము చేత మనము నమ్మినప్పుడు కార్యాలు చూస్తాం. మనం నిరుత్సాహంలో ఉన్నావా? ప్రయత్నం చేసి 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 అలసిపోయి ఉన్నావా? నీలో ఉన్న ఆ కొంచెం ఓర్పుతో మరలా ప్రయత్నం చేయి. ఈసారి విజయం నీ సొంతం అవుతుంది. కలవరాలలో బ్రతుకుతున్నావా? ఇది జరగదులే అని నిరాశతో నిస్పృహతో మనుషుల వైపు చూసి చూసి అలసిపోయి ఉన్నావా? ఒంటరి వాడనని, నేనేమి చేయలేనని, నన్నెవరు ఆదరించరని, నా కష్టాలు చెప్పుకుంటే నవ్వుతారని ఒంటరిగా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారా? ఇదిగో నీకు ఒక శుభవార్త. ఈరోజు దేవుడు నీ పట్ల ఒక నూతనమైన కార్యాన్ని ప్రారంభించాడని నమ్ము. నీకొక శుభవార్త. నీ కన్నీటి బాష్ప బిందువులు తొడవబడబోతా ఉన్నాయి. నీ దుఃఖ దినములకు సమాప్తము రాబోతా ఉంది. ఇది నీకు యాకోబు ఆశీర్వదించబడిన రాత్రి. పరమ తండ్రి నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, యేసు ప్రభువా నీకే స్తోత్రం, యేసు ప్రభువా నీకే. అందరూ చేతులు ఆకాశము తట్టెత్తి హల్లెలూయా బిగ్గరగా మరొకసారి గట్టిగా హల్లెలూయా 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 రాబో శోధన కాలంలో ప్రభు మనల్ని కాపాడుతాడు. ఆయన వాక్య విషయమైన ఓర్పు మనం కలిగి ఉందాం. దేవుడు తప్పకుండా సహాయము చేసేవాడు. భయపడొద్దు, దిగులు పడొద్దు, విస్మయం అందొద్దు. నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడాయి. ఆలస్యమవుతుందేమో కానీ తప్పకుండా నీ పట్ల శ్రద్ధ మాత్రం తగ్గలేదు ఆయనకి.
నీ పైన దృష్టి మాత్రం మరలలేదు, నీ పైనే ఆయన దృష్టి ఉంది. నిన్నే చూస్తున్నాడు ఆయన. కాళ్ళు చేతులు ఇచ్చినవాడు, మనకు కళ్ళు పెట్టినవాడు కానకుండా ఉంటాడా? దేవుడు తప్పకుండా నీతోనే ఉన్నాడని నమ్ము. ధైర్యంగా ఉండండి. ఈ మొదటి మాసములోనే దేవుడు మనతో మాట్లాడాడు. ఏ పరిస్థితిలో ఎక్కడికి వచ్చామో దేవునికి అన్నీ తెలుసు, స్పష్టంగా తెలుసు. మనమేంటో తెలుసు ఆయనకి, మనమేంటో తెలుసు ఆయనకి, ఏ పరిస్థితిలో తెలుసు ఆయనకి. అధైర్యపడి నిరుత్సాహంతో పొరపాట్లు చేయగాకు, తప్పుడు ఆలోచనలతో కఠినమైన నిర్ణయాలు తీసుకోవద్దు, అనాలోచితంగా యోచన చేయొద్దు. ఆలస్యమైందని నువ్వు తొందరపడి సౌలులాగా నాశనం తెచ్చుకోవద్దు. దేవుడు ఆలస్యం చేసిన ఆయన టైంలో ఆయన కార్యములు జరిగిస్తాడు ఆయన. అది నమ్మాల మనం. నీ ఎడల గొప్ప ప్రణాళికలు ఉన్నాయి ఆయనకి. చెదరగొట్టొద్దు, చెదరగొట్టొద్దు. నువ్వు తొందరపడి చెదరగొట్టొద్దు అవి. దేవుడు తప్పకుండా నీ విషయంలో శ్రద్ధ వహించే ఉన్నాడు ఆయన. శ్రద్ధ వహించే ఉన్నాడు ఆయన. శ్రద్ధ వహించే ఉంటాడు ఆయన. ప్రేమ కలిగిన తండ్రి, విశేషమైన నీ కృపను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. మంచి దేవుడవు, చాలిన దేవుడవు నాయన. ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో, మా మధ్యలో ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఏ మనస్సుతో, ఏ ఆలోచనతో, ఏ హృదయముతో, ఏ కోరికలతో, ఏ సహాయము కొరకు నీ బిడ్డలు ఇక్కడ చేరి ఉన్నారో నేను ఎరుగను. కానీ మీరు హృదయ అంతరంగములను పరిశోధించువాడవు. మేము కూర్చుండుట, లేచుట, మేము నడుచుట, పండుకొనుట నీవెరుగుదువు. మా నోట మాట రాకమునిపే మీరు తెలుసు ప్రభువా మేమేం మాట్లాడతాము. అలాంటి దేవుడవు కదా, మా పక్షాన మీరున్నందుకు కృతజ్ఞతలు ప్రభువా. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. మేమేమి ఆయన నీ దీవెనను అందిస్తున్నాం. లోకమంతా ప్రభువా వారి వారి పనులలో నిమగ్నమైపోయినప్పటికీ నీ బిడ్డలు మాత్రం ఆసక్తిగా, ఆశతో నీ సన్నిధికి వచ్చారయ్యా. అయినా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధానంలో ఉన్న సంపూర్ణమైన సంతోషం నీ బిడ్డలు ఈరోజు అనుభవించుదురుగాక, కుటుంబాలతో అనుభవించుదురుగాక. నా దేవా, మేము పోగొట్టుకున్నవి, కోల్పోయినవి, పొరపాటున అయినా చేజార్చుకున్నవి అన్ని ఆశీర్వాదాలు ఈ సంవత్సరం నీ బిడ్డలు సంవత్సరమును పంట అనుభవించుదురుగాక. చేయండి, ఆధ్యాత్మిక స్థిరత్వము దయచేయండి, అన్ని విషయాల్లో మెలకువను దయచేసి మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.